ఏమో అలా గెలిచిపోతే సాధ్యం అవుతా? మీ సమాజం అంతా పద్మశాలి సమాజం ఆత్మీయ సమావేశం పోయి మాట్లాడండి. అందరూ మీ 5,000 ఓట్లు 6,000 ఓట్లు 7,000 ఓట్లు ఉంటే మాట్లాడుకోండి. మీ ఇంట్లో మాట్లాడండి, మీ పక్కింటోడితో మాట్లాడండి, వెనకింటోడితో మాట్లాడండి, పద్మశాలందరికి ఫోన్లో మాట్లాడండి. అందరూ ఒక తాటి మీద రండి, ఒక మాట మీద రండి, ఒక్కటే ఓటు వేయండి. నా కోసం వేయద్దు, ఊరి కోసం ఓటు వేయండి. నేను ఎవరి కోసం కొట్లాడుతా ఉన్నా? నేను కొట్లాడేది మీకోసం కాదు. నేను ఎమ్మెల్యే అవ్వాలంటే ఇంత కొట్లాడక్కర్లా, అవునా కదా? నిజం చెప్పండి. నేను ఎమ్మెల్యే అవ్వాలని ఇందులో కొట్లాడాలా? ఇంత కోపం ఎందుకు తెచ్చుకోవాలి? మీరు నా కుటుంబాలతో కలిసి ఉన్నాను. నేను ఒక్కడే వచ్చి కొట్లాడతా. నా కుటుంబం ఎక్కడో ఉంది, నేను ఒక్కడే వచ్చి ఇక్కడ కొట్లాడుతా ఉన్నా. కుటుంబాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. మళ్ళీ చెప్తాను, నేను చాలాసార్లు చెప్పిన ప్రజలకు కూడా, నేను కర్నూలు నుంచి వచ్చినాడు, మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోతాడు, అది ఇదేనే ప్రచారం చేస్తున్నా. సాయిప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో ఆదోనికి వచ్చినాను, నేను ఇంకా ఆదోనిలోనే ఉంటా. ఎలక్షన్లు అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, కుటుంబాన్ని ఇక్కడికి మార్చుకుంటా, మీతోనే బతుకుతా, మీ కష్టాల్లో సుఖాల్లో ఉంటా. నా నిజాయితీ అటువంటిది. ఇంక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే, నిర్ణయం తీసుకోవాల్సింది పద్మశాలిలే. మాట్లాడుకోవాలి, సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఒక మాట మీద రండి. ఏదేమైనప్పటికీ కూడా ఏం చెప్తున్నాడు సాయిప్రసాద్ రెడ్డి? చెప్తున్నాడు ఓటుకు 5,000 ఇచ్చి కొనేస్తానని చెప్తున్నాడు. ఓ 3 రోజుల నుంచి నేను కూడా గ్రామాలకు పోయినప్పుడు చెప్తా ఉన్నాను, ఓటు 5,000 కదా, మీరు 10,000 తీసుకోండి అని చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి అమ్మా. ఉదాహరణకి అన్న ఉన్నాడు అనుకోండి, ఓ వ్యాపారం చేసినాడు, ఆ అన్న ఉన్నాడు ఉద్యోగం చేసినాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే ఎంత సంపాదిస్తారు? 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు సంపాదిస్తారు, ₹1,00,00,000 సంపాదిస్తారు. ఏదో బిడ్డ పెళ్లి చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఏదో చిన్న చేసుకొని ఇల్లు గడుపుతారు, అంతే కదా? ఈయన సాయిప్రసాద్ రెడ్డి ఏ వ్యాపారం చేసినాడని, వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఏం ఉద్యోగం చేసినారని 100,000 కోట్ల దగ్గరికి వచ్చినాయి? సమాధానం చెప్పండి.